హై మనీ ఎక్స్‌పెక్ట్ ఇన్వెస్టర్స్. ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ 3 రూల్స్ గురించి తెలుసుకొని ఉండాలన్నమాట. ఫస్ట్‌దొచ్చి ఇన్‌కమ్ కంటే బడ్జెటింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఎక్కువ ఇన్‌కమ్ వస్తే ఏ మనీ ప్రాబ్లమ్స్ ఉండవనుకుంటాం. అది తప్పు. ఎక్కువ ఇన్‌కమ్ వస్తే ఎక్కువ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి కదా! సో, మనం ఆ మనీని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి. సాలరీ ఆర్ ఇన్‌కమ్ ఎంతొస్తుందని ఇంపార్టెంట్ కాదు. దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది సో ఇంపార్టెంట్. సెకండ్‌దొచ్చి బడ్జెటింగ్. బడ్జెటింగ్ అంటే సింపుల్‌గా చెప్తాను. 50, 30, 20 అని మీరు చాలా చోట్ల వినే ఉంటారు. 50% నీడ్స్. ఇవి మన డైలీ ఉపయోగపడేటివి. అవి లేకుండా మనం ఉండలేమనమాట. ఫస్ట్ దాంట్లో ఏమేమి ఉంటాయంటే హౌస్ రెంట్, మన ఆఫీస్‌కెళ్ళడానికి ఫ్యూయల్ ఆర్ ట్రాన్స్‌పోర్ట్ అవి. మళ్ళా ఇన్స్యూరెన్స్ ప్లాన్స్, గ్రోసరీ, ఫుడ్ ఇవన్నీ వస్తాయనమాట. మన పేరెంట్స్ పంపియడం ఇవన్నీ వస్తాయి. సెకండ్‌దొచ్చి వాంట్స్. వాంట్స్ అంటే మనం ఎంజాయ్ చేయడానికనమాట. అంటే ఎలాగా ట్రిప్స్ వెళ్ళడం, లేదా మనం ఏదన్నా ఫోన్ కొనుక్కోవడం కానీ, వాచెస్ కొనుక్కోవడం కానీ, ఏవన్నా మనం కొనుక్కోవాలనుకున్నవన్నీ మన ఎంజాయ్‌మెంట్ కోసం అవన్నీ వాంట్స్‌లోకొస్తాయి. థర్డ్‌దొచ్చి ఇన్వెస్ట్‌మెంట్స్. ఇది ఫ్యూచర్ కోసం. ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఎమర్జెన్సీ ఫండు, మన మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడము, ఇవన్నీ వస్తాయన్నమాట. థర్డ్‌దొచ్చి థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే సేవ్ ఫస్ట్ అండ్ స్పెండ్ నెక్స్ట్. మనం ఇక్కడ ఏం చేయాలంటే మనకొచ్చిన సాలరీ ఆర్ ఇన్‌కమ్‌ని మనం ముందే డివైడ్ చేసేసుకోవాలి. డివైడ్ చేసేసుకొని తర్వాత మనం స్పెండ్ చేయాలన్నమాట దేనికి దానికి అని. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే ప్లాన్ యువర్ ఫినాన్సెస్ బిఫోర్ గోయింగ్ ఇంటూ పానిక్ స్టేట్. అండ్ ఇంకొకటేంటంటే ఏజ్ 28 కంటే తక్కువుంటే ఇన్వెస్ట్‌మెంట్స్‌ని 30%కి ఇంక్రీజ్ చేసుకోండి. థాంక్ యూ.